హలో అందరికీ ఈరోజు గోంగూర చట్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గోంగూరని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత మన కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని అందులో 1 స్పూన్ నూనె వేసుకొని బాగా వేగనివ్వాలి. అలాగే దీనిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన ఈ పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో 1 స్పూన్ నూనె వేసి దానిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్న ఈ గోంగూరలో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ గోంగూర అంతా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని దీనిలో వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో 1 స్పూన్ ఉప్పు, అలాగే 4 ఎల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూరని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో ఒక 2 ఉల్లిపాయలను తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా పట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఈ గోంగూరలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ బాగా వేడైన తర్వాత దానిలో 2 ఎండుమిర్చి చేసుకొని వేసుకోవాలి. అలాగే తాలింపు గింజలు 1 స్పూన్, అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకొని బాగా వేగనివ్వాలి. అలాగే దీనిలో గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరలో ఈ పోపు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే గోంగూర చట్నీ రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. దీన్ని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.